రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు మునుపు ఏమేం మాట్లాడిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు? అందరూ ఉరుక్కుంటే ఓన్రి కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసిన అనుకుంటాడు, వాళ్ళందరూ నాకే ఓట్లేస్తారు అనుకుంటున్నాడు. ₹1,00,000 మాఫీ అయిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు ఓన్రి పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 8 దాకా తెచ్చుకోండి. 9 తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే, అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా, ఒక్కటే సంతకంతో 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు. ఎప్పుడు? పోయిన ఏడాది డిసెంబర్ 9. అయిపోయిందా రుణమాఫీ? మొత్తం అయిపోయిందా? సంతకం అయిందా? డిసెంబర్ 9 పోయిందా? జనవరి 9 పోయిందా? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, ఇవి అక్టోబర్ 9 వస్తాను. అంటే 10 నెలలు నిండేందుకు వచ్చింది. 10 నెలలు పోయింది. మొదటి రోజు సంతకం అన్నాడు. సరే, మొదటి రోజు సంతకం అన్నాడు. ఆ సెక్రటేరియట్కి వచ్చిండు. వచ్చి క్లిచ్చుకుంటే ఏం చెప్పిండు? ఇగో నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, మరి ఇక్కడ లంకె బిందెలు లేవు అనుకుంటే ఇక్లిస్తాను. నాకు తెలియక అడుగుతా, మీరు కందుకూరులు అందరూ హుషారు, మీరు బాగా మీరు చెప్పాలి. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడా లంకె బిందెలు ఉన్నాయా అని? సెక్రటేరియట్లా కాగితాలు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, అధికారులు ఉంటారు, ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉంటుంది. గాడ లంకె బిందెలు ఉంటాయి ఎక్కడన్నా? ఒక గసండి బుద్ధినది. డిసెంబర్ 9 నాడు సరే ఇరకలేదు, కొత్తోడు కదా, తెలియదు, ఇదివరకు ఎన్నాడు అనుభవం లేదు, మా సబితక్క లెక్క మంత్రి పదవి చేసినోడు కాదు, ఇదివరకు అనుభవం లేదు, నేర్చుకుంటాడు తీ అనుకున్నాం. మొత్తం తిరుగుడు మొదలు పెట్టిండు. యాడ దేవుడు కనబడితే పాపం దేవుడి మీద ఒట్టు, యాయిరుగుట్ట పోతాడు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకి ఎత్తా అన్నాడు. వరంగల్ వేయండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు. ఎమ్లాడ వేయండు, రాజన్న మీద ఒట్టు అన్నాడు. యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుడి మీద ఒట్టేసిండు. దర్గా కూడా వేయండు. ఏ దేవుడిని విడిచిపెట్టాలి? ఈ దేవుడు ఆ దేవుడు కదా, అందరు దేవుళ్ళను, మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టి నాయుడు. రైతు రుణమాఫీ చేసినవా? 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,22,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులు ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కట్ట మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాల దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పు? 10 ఏళ్ళల్లో మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు. 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా? చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టుది, మిగతాది మేము ఇస్తాం. నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదు, నీ అప్పు అట్లనే ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని, సార్ నాకెందుకో నాదేమన్నా అక్షరం తప్పు పడ్డదా, లేకపోతే నాకు 1,00,000 ఎందుకు రాలేదా అంటే కలెక్టర్ని అడగండి. 2 లక్షల పైన ఉంటే 5 కట్టి తీసుకురండి, ఇస్తా. 2 లక్షల లోపల ఉండి ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి. కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ, కాంగ్రెస్ పార్టీ కాక కుటుంబం, ఈ పార్టీకి కష్టం వస్తే మీకు అందరికి కష్టం వచ్చినట్టే, మనందరికి కష్టం వచ్చినట్టే. కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్లా బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు, కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన.
నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరులో చిప్పకూడు తింటావని నేను చెప్తూ మనందరం కలిసికట్టుగా కాకా స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.